హాయ్ బ్రదర్, నేను మీ వెంకిని. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూసే ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి బ్రదర్. ఇంకపోతే మన సబ్స్క్రైబర్ నాకు కాల్ చేసి, బ్రదర్ మనకు వచ్చేసి ఒక 60 పిల్లలు కావాలని నాకు కాల్ చేశారు. మన సబ్స్క్రైబర్స్ ఇద్దరు చిత్తూరు దగ్గర నుండి మన సబ్స్క్రైబర్స్ వచ్చారు. వాళ్ళకి గూడూరు మార్కెట్లో వద్దు, మనకి విలేజ్లో ఇప్పించు అన్నారు. గూడూరు మార్కెట్కి తీసుకెళ్లకుండా మనం విలేజ్కి తీసుకొచ్చి విలేజ్లో దగ్గరగా రైతుల వారీగా ఉండే పిల్లల దగ్గరికి వెళ్ళి ఆ 2 బ్యాచ్లు అయితే ఇప్పించున్నాను. మీరు ఆ 2 బ్యాచ్లు అయితే మీరు ఈ వీడియోలో చూడొచ్చు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూసారంటే పూర్తి డీటెయిల్స్ అయితే చెప్తాను బ్రదర్. ఎందుకంటే ఫస్ట్ బ్యాచ్ ఎన్ని పిల్లలు, ఎంత లైవ్ వెయిట్ వస్తుంది, వాటి ఏజ్ ఎంత, జత ప్రైజ్ ఎంత అనేది చెప్తాను. సెకండ్ బ్యాచ్ వచ్చేసి మనకి జత ప్రైజ్ కాకుండా లైవ్ వెయిట్ ప్రకారంగా తీసుకున్నాడు. అవి వచ్చేసి నీకు ఎంత లైవ్ వెయిట్కి ఎంత అయినా డీటెయిల్స్ అయితే చెప్తాను. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. మన సబ్స్క్రైబర్ చిత్తూరు నుండి ఒక 2 డేస్ క్రితం నాకు కాల్ చేశాడు. వెంకీ, ఇలా మనకి పిల్లలు కావాలి, ఒక 60 పిల్లలు చూడు అని చెప్పారు. నేను రైతుల వారీగా ఎక్కడున్నాయి అని నేను పోయి దగ్గరుండి వీడియో తీసి మన సార్ వాళ్ళకి పంపించాను. సార్ వాళ్ళకి పిల్లలు నచ్చాయి. ఓకే వెంకీ, నేను బయలుదేరుతున్నామని చెప్పి నాకు కాల్ చేసి బయలుదేరారు సార్ వాళ్ళు. సార్ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళని నేను డైరెక్ట్గా వాళ్ళ రైతుల దగ్గరికే తీసుకెళ్ళిన తర్వాత మనకు సెలెక్ట్ పరంగా ఇస్తారా లేదని కనుక్కొని మాట్లాడమన్నారు. నేను సెలెక్ట్ పరంగా మొత్తం వచ్చేసి ఈ బ్యాచ్ కనిపించే బ్యాచ్ వచ్చేసి మనకి మొత్తం టోటల్ వచ్చేసి 52 పిల్లలు ఉన్నాయి. 52 పిల్లల్లో మనకు సెలెక్ట్ పరంగా ఒక 6 పిల్లలు తీసేసి 46 పిల్లలు అయితే మనం సెలెక్ట్ పరంగా రేట్ అయితే మాట్లాడుకున్నాం. ఇవి లైవ్ వెయిట్ ప్రకారం అయితే మనకి ఒక్కొక్క పిల్ల మనకి 30 కిలోలు అలా లైవ్ వెయిట్ వస్తుంది బ్రదర్. 30 కిలోలు లైవ్ వెయిట్ వస్తుంది. జత ప్రైజ్ వచ్చేసి 22,000 రూపాయలకి మన సార్ వాళ్ళు మాట్లాడి తీసుకున్నాం. అయితే 22,000కి అయితే తీసుకున్నాము వాళ్ళ దగ్గర. వాళ్ళు వచ్చి మనకి 24,000 చెప్పారు. మనం ఫైనల్గా అయితే 22,000కి బేరం చేసుకొని అయితే తీసుకున్నాము. మొత్తం టోటల్ వచ్చి 52 పిల్లలు 6 పిల్లలు తీసేసి తీసుకున్నాం. మేము బేరం అంతా అయిపోయి అంతా బండి వచ్చే లోపల బాగా చీకటి పడడం వల్ల ఏంటంటే మనకి లోడ్ చేసే వీడియో నైట్ టైం క్లారిటీ అయితే రాలేదు. కాకపోతే లోడ్ చేసే వీడియో కొంచెం లైట్గా చీకటి పడడం వల్ల వీడియో అయితే తీశాను. మనం బేరం అంతా అయిపోయి బండి వచ్చే లోపల మనకి ఈవినింగ్ చాలా టైం పట్టింది. నైట్ టైంలోనే లోడ్ చేసే వీడియో పెట్టాను. ఓకే బ్రదర్, చాలామందికి నేను ఈ వీడియో ఎందుకు పెడుతున్నానంటే, డబ్బులు వీడియో తీసి ఎందుకు పెడుతున్నానంటే చాలామందికి అదే చెప్తున్నాను బ్రదర్. మన సబ్స్క్రైబర్స్ చాలామంది కాల్ చేస్తారు, వస్తున్నారు. కాకపోతే ఏంటంటే అమౌంట్ తీసుకోరాకుండా ఇక్కడికి వచ్చిన తర్వాత, బ్రదర్ మనం ఫోన్పేలో ఉంది, ఈరోజు 24 అవర్స్కి కొద్దిగానే వస్తుంది, మిగతా 24 అవర్స్ తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత పంపిస్తాను, లేదంటే మా బండి కూడా మీ రైతు వాళ్ళని ఎవరినైనా అన్న వాళ్ళని పంపిస్తే నేను అక్కడ ఇంటి దగ్గర ఇస్తామని చెప్తున్నారు. అలా అయితే రావద్దు బ్రదర్. ఎందుకంటే ఇక్కడ రైతులు అలా వాళ్ళు ఫోన్పేలు అనేది కొంతమందికి ఉంటాయి, కొంతమందికి ఉండవు. కాబట్టి దయచేసి కొంతమందికి, చాలామందికి చెప్తున్నా, ప్రతి ఒక్క వీడియోలో కూడా చెప్తున్నా, అమౌంట్ క్యాష్ వీలున్నంత వరకు క్యాషే తీసుకోరండి. ఒక 50,000 1,00,000 రూపాయలు అయితే ఫోన్పే అయితే చేయించుకోగలం. కొంతమందికి ఫోన్పేలు ఉండొచ్చు, లేకపోవచ్చు. కాబట్టి అర్థం చేసుకోండి. అందుకనే ప్రతి ఒక్క సేల్స్ వీడియోస్లో మనం ఇప్పించే ప్రతి ఒక్క వీడియోలో నేను ఇలా డబ్బులు కట్టే వీడియో చూపిస్తున్నానంటే, మెయిన్ ఎందుకు చూపిస్తున్నానంటే చాలామంది వచ్చున్నారు నా దగ్గరకు, వచ్చి కూడా డబ్బులు ఇలా ఫోన్పేలో ఉన్నాయని రేట్ అంతా మాట్లాడిన తర్వాత కూడా ఇచ్చి పంపించాను బ్రదర్. ఓకే బ్రదర్, ఇది ఇంకో వచ్చేసి మన సబ్స్క్రైబర్ సెకండ్ ఇంకొక అన్నకు వచ్చి ఇద్దరు కలిసే వచ్చారు. ఆయనకి లైవ్ వెయిట్ ప్రకారం అయితే ఇప్పించాను బ్రదర్. లైవ్ వెయిట్ ప్రకారం అయితే ఇప్పించాను. ఇవి లైవ్ వెయిట్ ప్రకారం అయితే మనకి కేజీ 380 రూపాయల లెక్కనైతే మాట్లాడి అన్నకైతే ఇప్పించాను. ఈ మొత్తం వచ్చేసి 15 పిల్లలు ఇప్పించాను. సార్ వాళ్ళకు వచ్చేసి 46 పిల్లలు. 2 బ్యాచ్లకి అయితే ఒక అన్నకు వచ్చేసి మనకి 15 పిల్లలు, ఇంకో మన సార్ వాళ్ళకు వచ్చేసి 46 పిల్లలు ఇప్పించాను. ఆ సార్ వాళ్ళకి ఇప్పించిన బ్యాచ్ వచ్చేసి జత ప్రైజ్ 22,000కి అయితే ఇప్పించాను 46 పిల్లలు. ఈ 15 పిల్లలు వచ్చి మనకి లైవ్ వెయిట్ ప్రకారం కేజీ 380 రూపాయల లెక్కన మాట్లాడేసి 15 పిల్లలు అయితే ఇప్పించాం బ్రదర్. ఈ మొత్తం వచ్చేసి ఈ ఒకే బండికి వేసుకెళ్లారు. ఒకే బండికి వెళ్ళి చిత్తూరు దగ్గర బంగారాజుపాలెం అనే విలేజ్కి అయితే తీసుకెళ్ళి లోడ్ అయితే అక్కడే దింపాను. నేను కూడా బండి కూడా వెళ్ళి అక్కడ సార్ వాళ్ళతో వెళ్ళి వాళ్ళ ఫామ్ అయితే చూశాను. కొన్ని డీటెయిల్స్ అయితే అడిగాను. సార్ పూర్తి డీటెయిల్స్ అయితే చెప్పలేదు. ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను. సార్ వాళ్ళ ఫామ్ కానీ చాలా సింపుల్గా వేశారు. ఫామ్ అయితే బాగుంది. ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాం బ్రదర్. ఇలా మనకు ఎవరైనా కావాలనుకునే వాళ్ళు ఇంకా 2-3 బ్యాచ్లు అయితే ఉన్నాయి. రైతు వారిగా కావాలన్నా ఉన్నాయి, లేదనుకుంటే ఇలా మేపుకొని అమ్ముకునే వాళ్ళ దగ్గరైనా ఉన్నాయి, లేదు ఫామ్లో పెంచే పిల్లలు కూడా ఉన్నాయి. ఎవరైనా కావాలనుకునే వాళ్ళు నా నెంబర్కి కాల్ చేశారంటే ఖచ్చితంగా నేను మాట్లాడైతే, మీరు వచ్చిన తర్వాత మిమ్మల్ని దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళతో మాట్లాడి మీకు రేట్ అయితే మాట్లాడైతే ఇప్పిస్తాం బ్రదర్. ఓకే బ్రదర్, ఎవరైనా సరే ఫామ్లో పిల్లలు కానీ, రైతు వారీగా రైతుల దగ్గర ఉండే పిల్లలు కానీ, లేదనుకుంటే మేపుకుండే వాళ్ళు ఉంటారు, కట్టలు చేసి మేపుకునే వాళ్ళు, వాళ్ళ దగ్గరైనా ఇప్పించి మాట్లాడతాను.
3 మంత్స్ పిల్లలు అయితే దొరకవు బ్రదర్. ఎందుకంటే 3 మంత్స్ పిల్లలు అయితే ఇప్పుడు ఈ టైంలో దొరకవు. 4 మంత్స్ 5 మంత్స్ పిల్లల నుంచి మీకు 6 మంత్స్ 7 మంత్స్ పిల్లల వరకు అయితే మాట్లాడైతే ఇప్పించగలను. ఎవరైనా కావాలనుకునే వాళ్ళు నా నెంబర్కి కాల్ చేశారంటే పూర్తి డీటెయిల్స్ అయితే నేను చెప్తాను. ఓకే బ్రదర్, వీడియో కానీ మీకు నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మనకి ఇక్కడ ఎక్కడి నుంచి ఎక్కడికి లోడ్ వెళ్తుండేది నేను డ్రైవర్తో మాట్లాడున్నాను. ఆ డ్రైవర్తో మాట్లాడిన వీడియో మీరు చూడొచ్చు. ఎక్కడి నుంచి మనం కొని ఎక్కడికి తీసుకెళ్తానో, ట్రాన్స్పోర్ట్ అయితే ఎంత తీసుకుంటున్నాడు అనే వీడియో అనే విషయాలు అయితే నేను మాట్లాడున్నాను డ్రైవర్తో. మీరైతే ఇప్పుడు లాస్ట్ వరకు చూసారంటే ఆ వీడియో కూడా మీరు చూడొచ్చు. ఓకే బ్రదర్, మనకి ఏ పిల్లలు కావాలన్నా మనకి దగ్గరలో విలేజ్ల్లో ఉంటాయి కాబట్టి రైతు వారీగానే ఇప్పిస్తాం బ్రదర్. ఓకే బ్రదర్, డ్రైవర్తో ఒకసారి అయితే మాట్లాడదాం. ఇది వచ్చేసి మనకి మన సబ్స్క్రైబర్కి బండి పంపిస్తున్నాం లోడ్ చేసి. ఇది ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుంది, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నావు ఒకసారి చెప్తావా? కలువాయి మండలం కుల్లూరు విలేజ్ నుంచి. కొద్దిగా గట్టిగా చెప్పు. కలువాయి మండలం కుల్లూరు విలేజ్ నుంచి చిత్తూరు అవతల బంగారుపాలెం అనే విలేజ్కి వెళ్తున్నాం. మనకి ఇక్కడ నుంచి ఎన్ని కిలోమీటర్లు వస్తుంది? ఇక్కడ నుంచి డ్రాపింగ్ వచ్చేసి 230 వస్తుంది, అప్ అండ్ డౌన్ వచ్చేసి 260 వస్తుంది. మన వాడుకు వచ్చేసి 8,500. 8,500. అవును. ఓకే, మనకి ఎవరైనా కస్టమర్ మన సబ్స్క్రైబర్స్ వస్తే నువ్వు కూడా ఏంటంటే కొద్దిగా ఎక్కువ చెప్పకుండా తక్కువగానే వెళ్తున్నారు. ఎందుకంటే వాళ్ళు చాలా దూరం నుంచి వస్తుంటారు. మామూలుగా అయితే 9:30 దాకా ఛార్జ్ చేస్తాం. మన యూట్యూబ్ ద్వారా కాబట్టి తక్కువకి వెళ్తాం. మన ఛానల్ తరపున కాబట్టి మనకి ఒక 1000 రూపాయలు తక్కువకే వెళ్తున్నాం. ఓకే బ్రదర్, మనకైతే మీరు ట్రాన్స్పోర్ట్ బండి అయితే తీసుకురావాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకి బండి అయితే మనకి ఇక్కడ మన ఊరు దగ్గరే ఉంది కాబట్టి మీరు వచ్చారంటే నేను మాట్లాడి పిల్లలు మనకి బేరం అయితే అయిపోయిన తర్వాత అయితే మన బండి ఇక్కడే మాట్లాడైతే నేను పంపిస్తాను. ఓకే బ్రదర్, వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ బ్రదర్.